అందరికీ నమస్కారం. గత రాత్రి 11:30, 12:30 మధ్య టైంలో రాత్రి యానా వైపు నుంచి ముమ్మిడివరం నుంచి తలుపులమ్మలో వెళ్ళే టాటా మ్యాజిక్ వ్యాను దాంట్లో ఉన్న ప్రయాణికుల్ని స్థానికంగా ఉండే కొంతమంది యువకులతో ఘర్షణ జరిగి అందులో ముమ్మిడివరం నుంచి వెళుతున్న వ్యాన్లో ఒక ఆసామి మరణించినట్టు కేసు రిపోర్ట్ అయింది. అందులో వివరాల్లోకి వెళ్తే నేను రాత్రి సుమారు 11:45 ప్రాంతంలో మున్సిపల్ గారి సెంటర్లో ఉన్న శివాలయం దగ్గరికి వచ్చేసరికి వ్యాను టాటా మ్యాజిక్ వ్యాన్ ఒకటి, అందులో 12 మంది తలుపులమ్మలో వెళ్ళడానికి ముమ్మిడివరం మండలం నుంచి బయలుదేరి అంతా కుటుంబ సభ్యులు దగ్గర వాళ్ళు అందరూ బయలుదేరి వెళ్తుంటే వాళ్ళకి ఒక మోటార్ సైకిల్ ఒకటి అడ్డం పెట్టుకుని వాళ్ళని అటకాయించి ఆనంద్, దిలీపు, సూర్య అనే అతను, అట్లాగే దుర్గాప్రసాద్, రాజు, ఆనంద్ అనేవాళ్ళు మన కాకినాడ జగన్నాథపురంకి చెందిన వాళ్ళు మోటార్ సైకిల్ ఆపి వీళ్ళతో ఒక ఘర్షణ దిగారు. ఈ ఘర్షణకు కారణం అంతకు ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఇట్లాంటి టాటా మ్యాజిక్ వెహికల్స్లో మన కాకినాడ మీదుగా వెళ్ళే వాహనాలకి ఇందులో ఆనంద్, దిలీప్, సూర్య అనే ముగ్గురు తాళరాయి వైపు నుంచి వస్తుంటే దారిలో ఈ ఓవర్టేక్ చేసుకునే విషయంలో వాళ్ళకి ఏదో వివాదం వచ్చి మన తూరంగి శివాలయం దగ్గర వాళ్ళకి ఏదో మాట జరగటం, తర్వాత ఆ వెహికల్స్ టాటా మ్యాజిక్ వెహికల్స్ వెళ్ళిపోతే ఇందులో దిలీప్ అనే వ్యక్తి దుర్గాప్రసాద్ అనే అతనికి ఫోన్ చేసి ఇక్కడ మనకి ఎవరో వ్యాన్లో వచ్చి పైనుంచి వెళ్ళే వ్యాన్లు మా మీద గొడవ దిగారు, మీరు రెండని ఫోన్ చేసేసరికి ఇక్కడ లోపల ఏదో జాతర జరుగుతుంటే ఆ జాతర దగ్గర ఉన్న కుర్రాళ్ళందరూ కూడా కొంతమంది అందరూ కలిసి మోటార్ సైకిల్ మీద తోరంగి సెంటర్కి రావడం. అప్పటికి వ్యాన్లు వెళ్ళిపోయినాయి. రెగ్యులర్ ట్రాఫిక్ వెళ్ళిపోతుంటే వ్యాన్లు ఇటే వెళ్ళినాయి, పదని చూద్దామని ఆ వ్యాన్ల కోసం వీళ్ళందరూ వచ్చారు. ఆ ఫస్ట్ ముగ్గురు వచ్చిన వాళ్ళు దుర్గాప్రసాద్, రాజు, ఆనంద్ ముగ్గురు ఈ దుర్గాప్రసాద్ వెహికల్ వేసుకుని ఆ తిరుగులేడులో ముందుకు వచ్చేసరికి కరెక్ట్గా ఇప్పుడున్న ముమ్మిడివరం నుంచి వెళ్తున్న వెహికల్ అటు కరెక్ట్గా అక్కడ ఉన్న జగన్నాథపురం ఉన్న శివాలయం పాస్ అవుతారు. ఆ వెహికల్స్ ఈ వెహికల్స్ కనెక్టెడ్ అనుకుని వాళ్ళు ఈ వెహికల్ ఆపి వీళ్ళతో ఘర్షణకు దిగారు. ఇది మాకు సంబంధం లేదు, ఆ వెహికల్ మేము ముమ్మిడివరం నుంచి వస్తున్నామని చెప్పినా కూడా వినకుండా వీళ్ళకి మధ్యలో వీళ్ళు 12 మంది ఉన్నారు. 7 సంవత్సరాల పిల్లోడు ఒకడు, 11 మంది, ఒక డ్రైవరు ఉన్నారు. సో వీళ్ళు వచ్చింది టోటల్గా 11 మంది అక్కడ గ్యాదర్ అయ్యారు. ఈ డిస్కషన్లో ఈ డ్రైవర్ని లేకపోయి మ్యాన్ హ్యాండిల్ చేయకపోతే ఈ చనిపోయిన వ్యక్తి అతన్ని నిలువరించడానికి ప్రయత్నం చేస్తే అతన్ని చెట్ల గాలి దేవుడు ఆయన 47 సంవత్సరాల అసామి, అతన్ని ఈ డ్రైవర్ని రెస్క్యూ చేద్దామని వాళ్ళ దగ్గర నుంచి చేతిలో మ్యాన్ హ్యాండిల్ చేస్తాను ఆపకపోతే అతనికి వెనక నుంచి ఇందులో దిలీప్ అనే వ్యక్తి అక్కడ ఉన్న సిమెంట్ ఇటుకతో అతని బ్యాక్ సైడ్ తల మీద కొట్టడంతో అతను అక్కడక్కడే కింద పడిపోయాడు. తర్వాత దాంట్లోనే మిగతా ముగ్గురికి కూడా స్వల్ప గాయాలైనాయి ఈ ఘర్షణలో. వాళ్ళందరినీ వెంటనే ఈ వ్యాన్ డ్రైవర్ కూడా స్వల్ప గాయాలు అవడంతో వేరే ప్రైవేట్ ఆటోలో వీళ్ళందరినీ తీసుకుని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు చికిత్స. తర్వాత ఈ సమాచారం తెలుసుకున్న స్థానిక పోలీసులు అందరూ అక్కడికి వచ్చి విభిన్న కోణాల్లో ఈ కేసును దర్యాప్తు చేసి 10 మంది ఈ కేసులో నిందితులుగా ఉన్న 10 మందిని గుర్తించడం, వారిని అందరినీ పికప్ చేయడం జరిగింది. ఇందులో 11వ వ్యక్తి ఒక మైనర్ బాలుడు కూడా ఉన్నాడు. అందులో అతన్ని జువెనైల్ హోమ్కి పంపే ప్రొసీజర్లో అతను కూడా విచారించడం జరుగుతుంది. అట్లాగే ఈ 10 మంది గన్నె దిలీపు, ఆనంద్ కుమార్, దుర్గాప్రసాద్, కొడబల రాజు, కార్తీక్, వెంకట దుర్గారావు, కర్రి వెంకట దుర్గారావు, బత్తుల విజయ్, బొడ్డు మణికంఠ అండ్ దారపు వెంకట దుర్గారావు అనే వాళ్ళందరినీ ఈరోజు అరెస్ట్ చేసి ఇప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సరే, పాత ముద్దాయిలు ఎవరన్నా ఉన్నారు సార్?
ఇంతవరకు వీళ్ళ మీద పాత కేసులు ఉన్నట్టుగా మన రికార్డులో ఏం లేవు. వాళ్ళ మీద ఏం కేసులు ఏం లేవు. వీళ్ళందరూ కూడా స్థానికంగా అన్ని పనులు చేసుకునేవాళ్ళు వీళ్ళు. ఈ ముగ్గురిని వెళ్ళిపోతున్న ఆటో వాళ్ళు ఏదో వీళ్ళతో ఘర్షణ దిగారనేసరికి ఈ కుర్రాళ్ళందరూ ప్రవోక్ అయ్యి ఆ ఆటోలో కనెక్టెడ్ ఆటో ఇది అనుకుని దీన్ని ఆపారు. వీళ్ళు చెప్తున్నా కూడా వాళ్ళు ఆవేశంలో వీళ్ళతో ఆల్టర్కేషన్ జరగడంతో వెనక నుంచి రాయితో కొట్టడం వల్ల అతను కింద పడిపోయి అక్కడ తలకి హెడ్ ఇంజరీ అయ్యి చనిపోయాడు. ఇందులో మీకు ముద్దాయిల వివరాలన్నీ కూడా ఇచ్చాం. వాళ్ళ మీద ఎటువంటి పాత కేసులు లేవు. గాంజా ఎడిక్టెడ్ అన్న పరిస్థితులు కూడా వాళ్ళని చూస్తే ఏం కనపట్లేదు. ఏదైనా గొడవ జరిగితే అన్నీ గాంజా ఏమో అని అనుమానం రావటం సహజమే. కానీ ఈ పర్టికులర్ కేసులో రాత్రి వాహనాలు ఓవర్టేక్ చేసుకునే విషయంలో వచ్చిన స్వల్ప వివాదం కారణంగా ఆ వాహనాలు వెళ్ళిపోయిన వివాదం పడ్డ వాహనాలు వెళ్ళిపోయి ట్రేస్ చేయలేక వెనకాల వస్తున్న వాహనాన్ని వీళ్ళు ఆఫ్ చేసి ఆ వాహనాలకు సంబంధించిందే వాహనం అనుకుని వెళ్తే ఆల్టర్కేషన్ దిగారు. దాని ద్వారా గొడవ జరిగింది. రాత్రి వీరే ఈ ఇన్స్పెక్టర్ గారే రాత్రి నగరంలో పూర్తిగా గస్తీ తిరిగారు. సో వేరే వాహనాన్ని దేన్ని ఆపి హల్చల్ చేయటం కానీ ఇది కానీ మన దగ్గర ఏం కంప్లైంట్ లేదు. రాత్రి జరిగింది ఇదే. తోరంగి శివాలయం దగ్గర 2 వేరే వాహనాలు వెళ్తుంటే ఆ వాహనాలకి ఈ మోటార్ సైకిలిస్ట్ ఫస్ట్ ఉన్న ముగ్గురు వీళ్ళకి ఒక ఓవర్టేక్ చేసే విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు కలిగినాయనే తప్ప వేరే విషయం. ఈరోజు ఒక సామాజిక మాధ్యమంలో ఒక ప్రముఖ దినపత్రిక హెడ్డింగ్తో ఒక రాజకీయ పార్టీకి చెందిన కార్యకర్త వివాదంలో మరణించాడు అన్నట్టుగా దీనికి సంబంధించిన న్యూస్ వచ్చింది. ఈ చనిపోయిన వ్యక్తి ఏ విధమైన పొలిటికల్ పార్టీకి సంబంధించింది కాదు. ఈ గొడవపడి మనం అరెస్ట్ చేస్తున్న ఈ ముద్దాయిలు కూడా ఏ విధమైన రాజకీయ కారణాలతో రాజకీయ పార్టీల్లో తిరిగి ఆ వివాదంగా జరిగింది కాదు. కాబట్టి మీరందరూ దయచేసి ఈ విషయాన్ని కూడా అందరికీ తెలియపరచవలసింది కోరుతున్నాను.